అటు చూడదు ఇట్లండి. ఒక తప్పు ఉంది ఇందులో. మిత్ ఏంటంటే పడుగుడ్డి ఇంకా పటాయి అని చూడక్కర్లేదు, పటాయి ఇక్కడ టీవీలో ఆన్ చేసుకుని చూడడమే. చాలా మంది అనుకుంటారు కదా బ్యాంకాక్ అంటే థాయ్ మసాజ్ ఇలా చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే ఇది ఫుల్ వ్యూ. సుష్మా ఏమో రిసార్ట్ టూర్ చేస్తుందంట, అందుకే నాకు రూమ్ టూర్, అసలు రూమ్ లో ఏముందో మీకు చెప్పమంది. బ్యాంకాక్ కదా అన్ని రకరకాలు ఉంటాయి, నేను చెప్తే బాగోదండి. అందుకైతే ఇక్కడ పెద్ద టీవీ ఇచ్చారు, ఊరికే రూమ్ లో చిల్ అవుతా అన్నట్టు బాగానే ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్స్, షూస్ కానీ ఏవి కానీ పెట్టుకోవచ్చు, లేదా సూట్ కేసులు పెట్టుకోవచ్చు. అంటే నేను కూడా చూడలేదు, నేను చూసి మీకు చెప్తాను. ఇక్కడ ఏంటి న్యూ టెస్టమెంట్, మేబీ టెస్టమెంట్ చదువుతారు కదా దానికోసం. ఇదేదో థాయ్ భాషలో ఉంది, మనకు అర్థం కాదు కాబట్టి అది మనకు అవసరం లేదు. ఇక్కడ ఓకే, వాళ్ళకి ఏమైనా రాసి పంపించాలన్నా మనం రాసుకోవాలన్నా ఉంటుంది. వాళ్ళు డియర్ గెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో జెట్ స్కీస్ అన్నీ ఉన్నాయంట, అవన్నీ కూడా చెప్పారు. కాబట్టి మీరు వచ్చి మా దగ్గర డబ్బులు ఇవ్వండి, మీ డబ్బులు మేము తీసుకుని మీకు బాగా ఎంజాయ్ చేయిస్తాం అని చెప్తారు. గెస్ట్ సర్వీస్ డైరెక్టరీ ఇచ్చారు, ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, బ్యాగేజ్ పోతే ఏంటి, లాండ్రీ ఏంటి, దానికి సంబంధించి ఉంది. ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ అన్ని కూడా ఫ్రీ కాదు, కొన్ని ఛార్జబుల్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. ఫైర్ ప్రొసీజర్స్, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే, ఫైర్ యాక్సిడెంట్ అలా అయితే ఎలా మనం కాపాడుకోవాలి అదొకటి ఇచ్చారు. సింపుల్ గా ఒక చైర్ ఉంది, ఒక టిష్యూ బాక్స్ అయితే ఉంది. టిష్యూ బాక్స్ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటారా? టిష్యూ బాక్స్ తో ఒక పెద్ద క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయింది జైలర్ సినిమాలో, శివరాజ్ కుమార్ది. టిష్యూ బాక్స్ ఇలా తోస్తాడు ఒక సీన్ లోని, అందుకని టిష్యూ బాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ హౌ కెన్ వీ హెల్ప్, మనకైనా హెల్ప్ కావాలంటే స్కాన్ చేస్తే చాలంట. ఇవన్నీ రూమ్ సర్వీస్ అన్నీ ఉన్నాయి, దీంట్లోనే చేసుకోవచ్చు. ఇవన్నీ మేము తీసుకొచ్చిన డబ్బులు తర్వాత లెక్కలు చేసుకోవాలి. ఇక్కడ క్యాష్ చాలా ఇంపార్టెంట్ అవుతోంది, ఎందుకంటే నా దగ్గర కార్డు ఉంది, కానీ కార్డుతో ఏంటంటే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేయగలిగా. ఈ రూము నేను ఫోన్ పేలో బుక్ చేసుకున్నా ఇండియా నుంచే. తర్వాత ఇక్కడ ఇంకోటి చేశాను, తప్పు చేశానని చెప్పాను, అది ఈ వీడియోలో ఇంకా చెప్పలేను అనమాట, నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలాంటివన్నీ చెప్తాను, సరే చూద్దాం. అలాంటివన్నీ కూడా బుక్ చేసుకున్నా, కానీ మా డ్రైవరు తర్వాత అక్కడ మధ్యలో ఒక వాటర్ తాగాలంటే వీళ్ళందరూ కూడా క్యాష్ అడిగారు. క్యాష్ క్యారీ చేయడం మంచిది, కానీ ఒక తప్పు ఉంది ఇందులో. మిత్ ఏంటంటే మాకు చాలా మంది చెప్పారు 10,000 క్యాష్ లేకపోతే అసలు ఎంట్రీ కానివ్వరంట, మినిమం ఉండాలంట, 10,000 బాత్ పర్ పర్సన్ ఉండాలంట అన్నారు. అదంతా అబద్ధం, అలా ఏం లేదు. ₹1 లేకుండా రావచ్చు, కాకపోతే మనకి అసలు వర్కౌట్ కాదు కదా ఇక్కడ అని ముందు వాళ్ళు చెప్తారు, ఉంటే మంచిది అంటారు అంతే. ఇక్కడ చూస్తే ఇదే ఇచ్చారండి, వితౌట్ అండ్ రిటర్న్ అంటారు. హోటల్స్ ప్రాపర్టీ, ఓకే హోటల్దే మన దగ్గరే. బుద్ధిస్ట్ ధర్మం గురించి, వాటి గురించి చాలామంది అనుకుంటారు కదా బ్యాంకాక్ అంటే అది ఏదోలా ఉంటుంది, బ్యాడ్ బాయ్స్ మాత్రమే వస్తారని. మరి బ్యాడ్ బాయ్స్ బుద్ధిస్ట్ ఇవి చదువుతారండి, ఇంత మంచి 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 బుక్స్ పెట్టారంటే అర్థం ఏంటి అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. చూడండి, బుద్ధిస్ట్ బిలీవ్ ఇన్ గాడ్, ఇలాంటి ఒక బుక్ పెట్టి అది బ్యాంకాక్లో ఉంది హోటల్లో అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు. చాలామంది ఏంటంటే బ్యాంకాక్ అంటే థాయ్ మసాజ్ వస్తుంది, థాయ్ మసాజ్ కాదు, మంచి కూడా ఉంటుంది. యాజ్ యూజువల్గా చెత్త మనుషులకు కావాల్సినట్టు చెత్త పడేస్తారు కాబట్టి అది ఒకటి ఇచ్చారు. లైట్ అయితే బాగుంది డీసెంట్గా. ఇక్కడ సూట్ కేసులో తెచ్చుకుంటాం కాబట్టి ఈజీగా ఇది పెట్టేసుకుంటాం. ఫ్లోరింగ్ అంతా కూడా కంఫర్టబుల్గా ఉంది. వుడెన్ అయితే సౌండ్ వస్తుంది కదా, అలా ఏం లేదు, కార్పెట్టే కాబట్టి మనం చక్కగా ఒకవేళ స్నానం చేసి వచ్చినా నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ షూ ర్యాక్, ఇక్కడ ఇందాక నేను అది షూ ర్యాక్ అన్నా, అది కాదు, ఇక్కడ షూ ర్యాక్. బెడ్స్ అయితే మేము ఆప్ట్ చేసుకున్నది సెపరేట్ బెడ్స్ ఆప్ట్ చేసుకున్నాం. అండ్ చాలా ఎలా ఉందిరా, చాలా బాగుంది కదా. అసలు ఎలా ఉందంటే పడుకుంటే ఇంకా పటాయి అని చూడక్కర్లేదు, పటాయి ఇక్కడ టీవీలో ఆన్ చేసుకుని చూడడమే మనం ఇక్కడ పడుకుని, అంత బాగుంది అనమాట రిలాక్స్ అవ్వడానికి. నెక్స్ట్ ఫోన్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, వావ్ లైట్స్ చాలా బాగున్నాయి చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి, ఎంత బాగుంది. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ప్లగ్ పాయింట్స్ ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి ఇటు సైడ్ అయితే. నేను ల్యాప్టాప్ పడుకుని చేసుకుంటాను కదా, అది అయితే నాకు ఇక్కడ అవ్వదు, ఇక్కడ మాత్రమే చేసుకోగలను. ఇక్కడ ఓన్లీ ఒక ప్లగ్ పాయింట్ ఉంది. మేమైతే 2 కేబుల్స్ పెట్టుకునే ఛార్జర్ తెచ్చాం కాబట్టి మాకు ఓకే. సింగిల్ కేబుల్ పెట్టుకునేదే అయితే మనం మల్టీ పిన్ తెచ్చుకున్నాం అనుకోండి, హ్యాపీగా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారనుకుంటే చైర్స్, అది బాగుంది. ఇటు పూల్ వ్యూ, మనం సరదాగా పూల్లో ఎవరెవరు స్నానాలు చేస్తున్నారు, సరిగ్గా చేస్తున్నారా లేదా, సబ్బు రాసుకున్నారా లేదా, తోముకున్నారా లేదా చూసుకోవాలనుకుంటే చక్కగా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా కనిపించట్లేదు, వాళ్ళ మాటలు వినిపించట్లేదు, వాళ్ళు ఏదో అనేసుకుంటున్నారు అక్కడ పూల్ దగ్గర అని అనుకుంటే దానికోసం కూడా మనకు ఫెసిలిటీ ఇచ్చారు. ఇదిగోండి, డోర్ ఇలా చక్కగా తీసుకుని ఇక్కడ ఉండి మనం చెప్పండి ఏంటి సంగతి అనుకుని వాళ్ళ మాటలు వినొచ్చు అనమాట.
చక్కగా నాకు తెలిసి అక్కడ కూడా కూర్చుని చూడొచ్చారు కూడా కదా సుష్మా పైన. వాటి గురించి అంతా కూడా సుష్మా రిసార్ట్ టూర్ అప్పుడు చెప్తుంది. ఇక్కడ ఒక ప్లగ్ పాయింట్ ఇచ్చిండు బాగుంది, నేను చక్కగా ఇక్కడ కూర్చుని ల్యాప్టాప్తో చేసుకున్నాను అనుకుంటారా, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ల్యాప్టాప్ అని. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా బయటకు వచ్చిందంటే ఆ ల్యాప్టాప్ నుంచి కాబట్టి తప్పదు. సో ఇది బాగానే ఉంది, అంత నీట్గా మెయింటెనెన్స్ లేదు ఇక్కడ బయట ఉండడం వల్ల, మిగతా అంత బాగానే ఉంది. అది మెయింటెనెన్స్ అంటే ఎండ పడడం వల్ల అయిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ రాశారు ప్లీజ్ కీప్ యువర్, అది మస్కిటోస్ బాగుంటాయని ముందే చెప్పారు, మనం వాళ్ళని తప్పట్టకూడదు. ఇక్కడ వచ్చిన లైట్ ఉంది, బాగానే ఉంది. రా లోపలికి వచ్చి ఇది మనం ఇలా లాక్కోవాలి అలా లాక్కోవాలి అనుకోకుండా చక్కగా ఏంటంటే ఇలా ఇచ్చారు కదా, వీటితో ఇందాక మేము అటు ఇటు జరిపిద్దాం అనుకుంటే అలా కాదు, ఇలా చక్కగా ఇలాగా ఇలా చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే ఇది ఫుల్ వ్యూ. ఓ అన్నా అంటే నీకు తెలియదు కదా, సో అందుకే ఇస్తారు, ఎందుకంటే అంత హైట్ కదా. అది మనం క్లోజ్ చేయడానికి కూడా సింపుల్, అంతే క్లోజింగ్. ఓకే, నీకు ఇప్పుడే తెలుసు కదా? కాదు, నువ్వు ఇప్పుడు చూసా కాబట్టి తెలుసు. కర్ర చూడకుండా మరి ఎలా పట్టుకుంటాను కర్రని? ఇందాక ఎందుకలా తీయలేదు కర్రతో? అటు లేదుగా కర్ర, డోర్ కి. నేను చెప్దాం ఏంటంటే ఫస్ట్ దీని గురించి ఇలా కాబట్టి ఇలా అని చెప్పి దాని గురించి చెప్దాను, తర్వాత తీసాను. ఓకేనా? సో మీకైతే అర్థమైంది కదండి. ఏవో సీనరీస్ ఇచ్చారు, బ్యాంకాక్ ఒకప్పుడు ఇలా ఉండేది అని చెప్పి. నెక్స్ట్ వాష్రూమ్ అంటే అందరికీ తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలన్నీ చేస్తాం ఇందులో. వాష్రూమ్ నీట్గా ఉంది, 2 గ్లాసులు ఇచ్చారు. వాష్రూమ్లో అయితే లోషన్, నార్మల్ లోషన్, లిక్విడ్ సోప్, ఇది బాడీ లోషన్ అనుకుంటా, ఇది బాగానే ఇచ్చారు. హోంబ్ డెంటల్ కిట్ ఇచ్చారు. మా అబ్బాయి వస్తున్నాడని కూడా చెప్పాను, డెంటల్ కిట్ 2 ఇచ్చారు, ఆడిదాడి తెచ్చుకోమన్నట్టున్నారు మరి తెలియదు, మనం తెచ్చుకున్నాను చెప్తున్నాను. స్వింగ్ కిట్ ఒకటే, షవర్ క్యాప్ ఒకటే, కాటన్ బడ్స్ ఒకటే, రేజర్ కూడా ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఇచ్చే కిట్ జస్ట్ నామినల్గా ఫార్మాలిటీ కోసం ఒకళ్ళ కోసం ఇస్తారేమో, మిగతా అంతా ఓకే. కమోడ్ అనేది అందరికీ కామనే, బ్యాడ్ అంతా కూడా బయటకు తోసేది అందులోనే కాబట్టి. మా అబ్బాయి ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది, కాస్త బాత్ టబ్ ఉంది. ఓకే, చిన్నదే బట్ వాడికి సరిపోద్ది, అంటే కొంచెం రిలాక్స్ అవ్వడం, జస్ట్ ఏదో టబ్ అంటే టబ్ అన్నట్టుగా. ఓకే, షవర్ అది ఉంది. ఇక్కడ కూడా మనకి బేబీ హోటల్ అని చెప్పి షాంపూ అండ్ కండిషనర్ ఇచ్చారు, బాడీ వాష్, బాత్ జెల్ ఇచ్చారు. సో సోపులు అవేమైనా మర్చిపోయినా పర్వాలేదు, బయట షాప్స్ ఉన్నాయి, లేదంటే వీళ్ళు ఇస్తారు. చిన్న చిన్న హ్యాండ్ నాప్కిన్స్ ఇచ్చారు, హ్యాండ్ టవల్స్. ఇక్కడ కూర్చుని కూడా మనం సడన్గా ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మనం కార్యక్రమం పక్కన అవుట్ గోయింగ్ ఇస్తూ ఇక్కడ ఇన్కమింగ్ కోసం ఎవరిని నాకు ఒక పన్నీర్ బటర్ మసాలా ఇవి ఉంటాయి కదా ఆర్డర్ ఇచ్చేవి, అవి ఇక్కడ నుంచి కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. లేదంటే ఒక లాక్ అయిపోయిన ఏమైనా పొరపాటు డోర్ మళ్ళీ రాదంటే కష్టం కదా, అందుకోసం అలా ఇస్తారు. టవల్స్ అయితే ఒక 2 ఇచ్చారు, చిన్న టవల్స్ అంతే. ఇక్కడేమో మమ్మల్ని ఏసీ కంట్రోల్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చారు, కీ కార్డ్ పెట్టడానికి ఇదంతా కామన్గా ఉండేది. సో అది అయితే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, మనకు కావాల్సింది ఏమైనా పెట్టచ్చు. అండ్ మీకు పైన చూస్తే అన్నీ అర్థమైపోయింది కదా. ముందైతే ఇక్కడ చూద్దాం, అటు చూడదు ఇట్లంటే ఇక్కడైతే కెటిల్ ఉంది, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. కాఫీ పౌడర్లు అన్నీ మనం కాఫీ అది పెట్టుకోవడానికి ఉంటుంది, 2 గ్లాసులు ఉన్నాయి కాబట్టి ఇది నాకు చాలా ఇంపార్టెంట్. బాగుంది నీట్గా. మేము చాలా డౌట్ పడ్డాం ఉంటుందో లేదో అని, అన్నీ హైదరాబాద్ నుంచి కాఫీ పొడి అది కూడా తెచ్చుకున్నాం కొనుక్కొని. వాటర్ కూడా ఇచ్చారు, వేడి చేసుకుని తాగొచ్చు లేదా నార్మల్ తాగొచ్చు. ఇక్కడ ఉన్నవి ఉన్నాయి చూసారా డ్రింక్స్, సాధారణంగా బ్యాంకాక్ అంటే సేమ్ బట్ డిఫరెంట్ అన్నట్టు. అటు బుద్ధిస్టుది ఉంది, ఇటు పక్కన బుద్ధిగా ఉండకూడని వాళ్ళకి కూడా ఉంది. ఇటు తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు. సో ఎవరికైనా డ్రింక్స్ కావాలనుకుంటే ఇక్కడ పెట్టారనమాట టెంప్ట్ చేయడానికి. కాకపోతే ఇవన్నీ చార్జబుల్. మీరు ముందు టెంప్ట్ అవ్వండి, తాగేయండి, తర్వాత ఈ షీట్ చూడండి. ఈ షీట్ చూస్తే ఇందులో మేము రేట్లు ఇచ్చాము, అది మీకు ముందే చెప్పామంటారు అనమాట. ఇందులో ఇలా రేట్లు ఉన్నాయి, ఇవన్నీ థాయిబాత్ రేట్లు ఉన్నాయి. మీకు తెలుసు కదా థాయిబాత్ అంటే THB వచ్చి 2.75 ఎంతో పడింది మాకు రూపీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ లో కూడా బీర్స్, కూల్ డ్రింక్స్ కావాల్సినవన్నీ ఇలా పెట్టారు. ఇవన్నీ కూడా చార్జబులే, పడిపోతే చార్జబుల్ కాదు, వాడితేనే. ఇవి ఏవియాన్ హిమాలయన్ వాటర్ ఇవన్నీ కూడా చార్జబుల్ అంట. ఓకే, ఫ్రిడ్జ్ పాతదైనా బాగా పనిచేస్తుంది. అండ్ ఇదేంటి గోడ అనుకుంటున్నాం కదా, ఇది కాదు, ఇది మెయిన్ అనమాట. ఎందుకంటే మనం ఏదో మనకు తెలియని ప్లేస్కి వచ్చాం కాబట్టి లాకర్ అనేది ఇంపార్టెంట్. లాకర్ అయితే ఇచ్చారు, ఇంకా మేము నెంబర్ అయితే అడగలేదు అనమాట. టిష్యూస్ యాజ్ యూజువల్ ఉంది. ఇది ఏంటో ఉంది, మనకు కూడా తెలియదు, చూద్దాం ఒకసారి. ఇదంతా హెయిర్ డ్రైయర్ ఉండొచ్చు. బాత్ రోబ్స్ ఇచ్చారు 2, చక్కగా వేసుకోవచ్చు. ఇక్కడ వర్షాలు పడతాయి కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. గొడుగైతే ఇచ్చారు.
టార్చ్ లైట్ రాత్రిపూట ఇక్కడ పార్కుల్లో వాళ్ళు తిరిగినప్పుడు పాములు అవి తిరుగుతాయి కాబట్టి చిన్న టార్చ్ లైట్ కూడా ఇచ్చారనమాట. అది కూడా ఇది బాగుంది. అదే చూద్దాంరా, అదే చెప్పారు, అదే చూపిస్తాను. ఆడ ఫస్ట్ వేసేసుకోవాలి. వేసుకుంది కదా, చెప్దాం, చెప్పేస్తే. ఎస్, సుష్మా చెప్పినట్టుగానే ఇదిగోండి, ఇది సుష్మా చెప్పినట్టుగానే హెయిర్ డ్రైయర్ అనమాట. ప్రస్తుతం సుష్మాకి అవసరం, ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. కింద అయితే మనకి కార్పెట్ అది పాడవకుండా పిచ్చి పిచ్చిగా తిరిగి వస్తారు కాబట్టి అలా తిరిగి రావద్దు. ఒకవేళ వచ్చుంటే ఈ చెప్పులు వేసుకుని అటు ఇటు నడవండి అని చెప్పి చెప్పడం కోసం అన్నట్టుగా కింద ఒక సెట్ అయితే ఏమంటారు, నైట్ చెప్పులు అంటారా, అవి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ సంచి, కాయగూరలు అన్నీ తెచ్చుకుని ఏమైనా వండుకుంటే సంచి. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చి లాక్ మనం ఎవరైనా పూర్తిగా ఓపెన్ చేయకుండా చూడాలి. ఎవరండి, ఎవరు? ఓకే, అంతే, ఇది సంగతి. ఇది మీకు తెలిసిందే, డు నాట్ డిస్టర్బ్. తెలియని వాడికైతే డిస్టర్బ్ చేయొద్దని చెప్పడానికి కోసం బయట పెట్టాలి. క్లీనింగ్ చేయమంటే బయట పెడితే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. సో దిస్ ఈస్ ద రూమ్ టూర్ అనమాట. నాకు ఈ రూమ్ ఎంత పడింది అనేది కూడా మీకు చెప్పేస్తాను. నేను 3 nights and 4 days ఇక్కడ బుక్ చేసుకున్నా. లైక్ ట్రిప్ దాంట్లో బుక్ చేసుకున్నాను. అందులో నాకు నేను బుక్ చేసుకున్న టైంకి 5,000 చేంజ్ పడింది, ట్యాక్స్లని కలిపి 6,000 అనుకోండి. మంచి రూమ్ వచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది మీరైతే కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ డే ఇన్ బ్యాంకాక్ ఎలా జరిగింది అనేది చూపిస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, take care. Bye bye. Bye, Jipis. Bye bye.